రొయ్యల కూర అండి, బొంగరాయిల కూర వండుకుందాం. అప్పుడు మన టేస్టీ బొంగరాయిలు కూర చేసుకున్నారు. ఆయిల్ పెట్టుకున్నానండి. మన పచ్చిరొయ్యల కూరకి ఒక కప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం, అంటే ఒక 5-6 వేసి బాగా బ్రౌనిష్గా వేపుకుందాం. ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేపుకుందామండి. తీపిగా ఉండదు కూర అప్పుడు ఎర్రగా వేపుకుంటే కూర. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపేసుకున్నామండి. బొంగరాయిలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి వేరుగా దొరుకుతాయి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, ఒక స్పూనుడు. ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకుందాం. కారం సరిపడిన వేసుకుందాం. ఏ కూరకైనా ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాలి. నీసు కూరలకి ఉడికిపోయింది అప్పుడే కొన్ని పోసుకుంటే సరిపోతాయండి. ఉప్పులు సగ మీద పెట్టేసామండి. కూరని ఉడుకుద్దని ఒకసారి తిప్పుకుందాం. ఉప్పులు సగ మీద, ఉప్పులు సగ మీదే కూర ఉడుకుతుంది. మసాలా పొడి వేసుకుందామండి. ఒకసారి తిప్పుకుందాం. చూడండి, ఉప్పుల మీద కూడా కూర ఎంతలా ఉడుకుతుందో. కొత్తిమీర వేసేసుకుందామండి. మన టేస్టీ బొంగరాయిల కూర రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం సెగ మీద ఉంచుకుంటే వాటర్ అంతా లాగేసుకుంటుంది. కూర దింపేసుకున్నామండి. పచ్చిరొయ్యల ఇగురు బొంగరాయిలది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. మన బొంగరాయిల కూర రెడీ అయిపోయిందండి. ఇగురు టేస్టీ బొంగరాయిలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.